వర్కింగ్ చేయాలనేది మళ్ళీ చూద్దాము. సో ఇది వర్షంలో తడిసిపోవడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం తడిసిపోయింది అన్నట్టు. సో అది వర్కింగ్ అయితే చేయట్లేదు. సో దానికి ఒక డ్రైయర్ సహాయంతో మనము కొంచెం డ్రై చేసినట్లయితే మళ్ళీ అది వర్క్ అవుతుంది. సో దానికోసం మనం ఎలాంటి రిస్క్ కూడా తీసుకునే అవసరం లేదు. కొంతమంది ఏంటంటే దాన్ని ఓపెన్ చేయటము, మనం క్లాత్ తుడవటం ఇలాంటివి చేయకూడదు. ఎలక్ట్రిక్ కాబట్టి కంప్లీట్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా మనము అంటే దాంట్లో కొంచెం పాయింట్ అనేది పెంచి డ్రైవర్ని ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్గా పైన బాడీ హీట్ అయినట్లయితే లోపల ఉన్న తేమ అంతా కూడా లాగేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం వర్కింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ రకంగా చేయండి. అంటే మేము చాలా ఇదివరకు ఏం చేసామంటే ప్రతిదీ లేకుండా మేము కూడా ఇబ్బంది పడ్డాము. సో దాన్ని స్టేషన్ ఓపెన్ చేయటము, క్లాత్ తుడవటము, సో దాంట్లో చిన్న బ్యాటరీ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మార్పించినా కూడా ఎలాంటి వర్క్ అవ్వలేదు. తీరా నేను తీసుకుపోయిన తర్వాత రిపేర్ షాప్ అతను కూడా ఇదే ఫార్ములా అనేది యూజ్ చేశాడు కాబట్టి నేను చూశాను. సో ఇది వర్కబుల్ అయింది. చూశారు కదా, మళ్ళీ వర్క్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.